ఎడారిలో జలధారలు. రచన డాక్టర్ కె జోబ్ సుదర్శన్. చెట్లు లేని మెట్టల్లో నదులు ప్రవహించెను, కొండలోయల్లో ఊటలు ఉబికెను, ఎండిన ఎడారి నేలల్లో జలధారలు పారెను. శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై ఉండిరి. హెబ్రీ 12:9. మా అమ్మ జోలపాటల కంటే మా నాన్న భక్తి కీర్తనలే వింటూ పెరిగాము. మా అన్నదమ్ములంతా తెల్లవారి 4 గంటలకే ఆయన స్వరం కంగుమంటూ ఆలపించే పద్యాలు, పాటలు మాకు సుప్రభాత గీతికలయ్యేవి. కూర్చుని నేర్పించకుండానే ఆ ప్రాపస్తం నాలో భక్తి ప్రపత్తులను, తెలుగు భాషపై మక్కువను అలవరిచాయి. తండ్రుల ప్రభావం కుమారులపై ప్రగాఢంగా పడుతుంది. మంచితనం, జాలిగుండె, అన్నార్తులను ఆదరించే ఔదార్యం, తనను ఉపేక్షించుకొని దిక్కులేని వారిని ప్రేమించే గుణం తండ్రులు తమ పిల్లలకు నేర్పించాలి. నాకు భక్తి కీర్తనలు చాలా వరకు కంటత వచ్చింది నాకింకా అక్షరాలు రాకముందే. మేలుకొనడమే ఆ గాన లహరిలో ఈదులాడి నిద్రా మెలకువ కాని స్థితిలో ఆ గానామృతాన్ని గ్రోలేవాడిని. దేవకుమార, దీనోపకార, నా వంక దయచూపు నాయన రారా అంటూ శాస్త్రీయ సంగీత శైలిలో మా నాన్న పాడే మిక్కిలి సమూయేలు భక్త కవి గీతం నా చెవుల్లో ఇంకా మారుమోగుతూనే ఉంది. ఎవరు వివరించకుండానే ఆ పాటల్లో, పద్యాల్లోని భావం నా పసి మనసుకు అర్థమైపోతూ ఉండేది. ఏమి విచిత్రమో! తల్లిదండ్రులు దేవుడిచ్చే వరం. దానికి ప్రతిగా ఆ తండ్రిని మనకు ప్రసాదించిన పరమ తండ్రికి మనం చెల్లించగలిగిన ప్రతిఫలం ఏమిటో తెలుసా? మన పిల్లలకు మనం మంచి తండ్రులుగా ఉండగలగడమే. మా నాన్న పరమపదించి నాకు పిల్లలు పుట్టాక తండ్రి అంటే ఏమిటో మరింత స్పష్టంగా అర్థమైంది. పిల్లల కోసం తండ్రులు పడే తపన తెలిసి వచ్చింది. నా తండ్రి జ్ఞాపకాలు, తండ్రిగా నా అనుభవాలు మన పరమ తండ్రిని గురించి నా కళ్ళు తెరిపించాయి. కొడుకులపై తండ్రి జాలిపడినట్టు దేవుడు మనపై జాలిపడతాడట. మన పరమ తండ్రికి మనం చేయగలిగిందేమీ లేదు. ఆయన్ను ఆత్మ సంబంధంగా తండ్రిగా విశ్వాసముంచి అంగీకరించి ఆయన మూలంగా, ఆత్మ మూలంగా తిరిగి జన్మించి ఎదుగుతూ ఒక్కొక్కటిగా ఆ తండ్రి లక్షణాలు మనలో రేకులు విచ్చుకుంటుంటే ఆయన కన్నుల్లో కనిపించే మెరుపు చూస్తూ ఆయన అడుగుజాడల్లో నడవడమే. తండ్రి తానే మిమ్మును ప్రేమించుచున్నాడు. యోహాను 16:27.